ఈరోజు ఎంత డే 4. ఎండ మండిపోతుంది. ఏంటంటే గోవా వచ్చాము కానీ తిరగాలంటే ఇటెక్కడికి వెళ్తున్నావు? ఎండకి తిరగాలంటే నాతో అయితలేదు. అందుకే బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ బెంచెస్లో కూర్చుంటున్నాం కదా, అండ్ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అటెక్కడికి వెళ్తున్నావు బాబు? మనం వెళ్ళాల్సింది అటువైపే కదా. మరి నేను అదే అడుగుతున్నాను, నేను ఇటు ఎందుకు వచ్చావు? మనం అటే కదా బట్టల షాప్కి వెళ్ళి చూద్దాం అనుకున్నాం అని. అయితే ఏమైందంటే ఇంకా హైదరాబాద్ అయితే కాలు బయట పెట్టడానికి కూడా ఆలోచన. అంటే షూటింగ్ ఉంటే పని ఉంటే తప్పదు, పని లేకపోతే. అలాంటిది ఎండ వేడి తిరగాలంటే ఇబ్బంది అయ్యి, అందుకే బీచ్ కూడా అన్ని బీచ్ కాదు, ఓన్లీ బాగా బీచ్, వాటర్ దగ్గర బెంచెస్ ఉన్న బీచ్ అది ఒకటే అమ్మ. అది అక్కడ వెళ్తున్నాం. ఇంకా ఫుడ్ చెత్త ఏం బాగాలేదంతా. ఇంకా అట్లానే ఇంకా ఈ ఎండకు తిరగాలంటే అట్లానే రూమ్లో వండిన ఫుడ్ చెప్తానా నీకు? ఏది బీచ్ దగ్గర ఫుడ్? బీచ్ దగ్గర మనం లాస్ట్ బెంచ్లో కూర్చుంటున్నాం కదా, అక్కడ ఫుడ్ చెత్త అంటున్నా. ఫుడ్ చెత్త. కాకపోతే వాటర్ దగ్గర బీచ్ అదొకటే. రాత్రి ఫుడ్ బాగుంది. అయితే ఇంకేంటంటే బోట్లు బంద్ అయిపోయినాయి కదా, నిన్న చూపించా కదా. ఇంకా రాత్రి టీటోస్ లైన్కి వెళ్ళి జస్ట్ నైట్ లైఫ్ జస్ట్ చూసాను అంతే. అన్ని పబ్స్లో లేడీస్ నైట్ ఉన్నాయి కానీ నేను ఒక్కదాన్ని ఎట్లా వెళ్తా, రిటర్న్ రూమ్కి ఎట్లా వస్తా, నాకు ఎవరు తోడలేరు కదా పబ్లో అట్లా. సో కలంగుట్ బీచ్ దగ్గర వెళ్ళి చూసాము, అక్కడ కూడా లైటింగ్ అది బాగానే ఉంది. అవి అనేస్తున్నారు సిట్టింగ్ వేసేస్తా అని. పొద్దున అయినా నువ్వు ఇంట్లో సిట్టింగ్ పొద్దున పోతే సిట్టింగే బోల్డ్ అవుతుంది. ఇంకా బట్టల షాపులు ఉన్నాయి కానీ ఒక్కో డ్రెస్ 5,000 అట్లా చెప్తున్నారు. ఇంకోటి కాటన్, కాటన్ అంటే అది ఎట్లా ఐరన్ గీరనే అంత మెయింటైన్ చేసే బదులు ఇంకో డ్రెస్ కొనుక్కోవచ్చు. అండ్ ఏంటి రూమ్లో మేము తిన్న అన్నం కూర గిన్నె కడిగినందుకు కూడా రోజుకి ఏమో డబ్బులు ఎక్స్ట్రా ఇవ్వాలంట, 300 అంట. అయినా మా ఆయన అన్నీ మాట్లాడాలి కదా. లాస్ట్ టైం అయితే మాకు అన్నీ అలా క్లీన్ చేస్తారు, ఎవ్రీ టైం క్లీన్ చేస్తారు అన్నీ. ట్యాప్ పెట్టుకుని తిరిగినా అదే వేడి, ట్యాప్ కూలింగ్ వాబుల్స్ అవన్నీ పెట్టుకున్నా కూడా వేడే కదా. యాక్చువల్లీ నిన్న ఇక్కడ దాకా నల్లగైంది, ఈరోజు ఇంకా ఫుల్ తొడల దాకా నల్లగైతుంది. నిన్న మొత్తం నల్లగైంది, నిక్కరు కొద్దిగా పెద్దగా ఉండే. ఈరోజు నిక్కరు ఇంకా చిన్నగా ఉంది కదా, ఇంకా ఎక్కువ నల్లగా అవుతుంది. అమ్మ స్విమ్మింగ్ పూల్ దగ్గర షవర్ ఉంది, షవర్లో ఉండి నేను వచ్చా బయటికి. ఈరోజు ఏమో సరే కనీసం ఒక బట్టల షాప్కి వెళ్ళి చూస్తే మళ్ళీ బట్టలు తడిగా ఉంటాయి అన్న ఉద్దేశంతో వచ్చా. తెల్లగా ఇక్కడ స్కిన్ నల్లగా ఉంది, ఇక్కడ తెల్లగా ఉంది. ఇప్పుడు ఇది కూడా ఎండకి నల్లగా అయిపోతుంది. యాక్చువల్లీ షాపింగ్ ఏం అవసరం లేదు, బికాస్ ఎందుకంటే ఆల్రెడీ బట్టలు ఉన్నాయి కదా. ఇప్పుడు మళ్ళా కొత్తగా షాపింగ్ చేసి షూటింగ్స్ కూడా పెద్దగా ఏం లేవు కదా, ఉన్న పేమెంట్లు ఏమి కాకపోతే ఏంటంటే ఏదో నా సైజు బట్టలు దొరికినప్పుడు కొనాలి కదా. అండ్ నాకు స్టైలిష్గా ఉండాలి బట్టలు. ఇప్పుడు వేసుకున్నా అయిపోయిందంట, సింపుల్ ఉంటే నాకు నచ్చదు.
తిడుతుంది ఆ అమ్మాయి పోలీసు వాళ్ళు తెలుగులో. తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను మాస్క్ పెట్టుకుని వెళ్ళాను. బికాజ్ ఎందుకంటే నైట్ టైంలో ఐ డోంట్ వాంట్ డిస్టర్బెన్స్, రైట్? ప్రపంచమంతా చూసే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా కూడా ఒక అన్కండిషనల్ సిచ్యువేషన్స్లో దే నీడ్ అ సెక్యూరిటీ, రైట్?